కృష్ణా జిల్లా మసిలీపట్నంలో ఉన్నాం. పరిపాలన వేస్ట్ అదే సరే కనిపిస్తుందండి. మళ్ళీ ఇంటి పరంగా అయితే టిడ్డీకి ఉందండి. టిడ్డీలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే సూచనలు ఉన్నాయండి. ఈసారి మాత్రం పక్కాగా టీడీపీ కొడతాం. వైఎస్ఆర్సీపీ వైసీపీకి వెళ్తున్నాను. వైసీపీ పార్టీ పేరు కిట్టు గారే గెలుస్తారు. చంద్రబాబు జగన్ కృష్ణమూర్తి గారు అఖండ మెజార్టీతో గెలుస్తారు. అభివృద్ధికి వచ్చేటప్పుడు మనకేం జరగలేదండి. ఏం లేదు. ఎక్కడైతే గొంతులు అంటే అక్కడే ఉంది. పథకాల గురించి డెవలప్మెంట్ ఆగిందేమని మా ఉద్దేశం. స్కిల్ కాలేజీ కానీ, పోర్టు పరంగా కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ చాలా ఉన్నాయి, చేసినవి ఉన్నాయి. రాజశేఖర రెడ్డి ఉండగా శంకుస్థాపన చేశాడు. తరం నుంచి పోర్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవం చేసి వెళ్ళారు. చంద్రబాబు వచ్చిన తర్వాత స్థలాలు సేకరించారు. మరి పోలానికి చేయలేపారు. రూట్లు వేసారు కానీ అక్కడక్కడ పోయి ఎవరు స్వలాభం కోసం వాళ్ళు చూస్తున్నారు. అంతవరకు మందు గురించి అయితే తాగే వాళ్ళకి ఏది ఇచ్చినా తాగుతానే ఉంటారు. ఎందుకంటే చాలా అనుభవించారు ప్రజలు. ఇప్పుడన్నా మారకపోతే ఏముంది. హలో వ్యూయర్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మసిలీపట్నంలో ఉన్నాం. ఇక్కడ వైసీపీ నుంచి పేర్నేని నాని, తనయుడు పేర్నేని కృష్ణమూర్తి, అలాగే టీడీపీ జనసేన నుంచి కొల్లా రవీందర్ గారు లించడం జరిగింది. ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం రండి. అనుకుంటున్నారండి మీరు ఈసారి వైసీపీ పార్టీయా లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ అలయన్సా? వైసీపీ పార్టీకి వెళ్తుంది. ఎందుకండి? ఎందుకంటే మాకు చాలా అవకాశాలు ఇచ్చారు. అమ్మ ఊరేంటి, ఈ 45 సంవత్సరాలు 18,000 ఏంటి, మాకు పథకాలన్నీ అంది. అందులో దొరకలేదు. ఇంకా అలాంటప్పుడు ఆయనకే వేసి గెలిపిద్దామని అంటున్నాం. ఓకే, మరి అపోజిషన్స్ అన్ని కూడా అభివృద్ధి లేదని అంటున్నాయి కదండి అపోజిషన్ పార్టీలు. దానికి ఎలా అంటారు? పథకాలు ఇస్తున్నారు కానీ ఎలాంటి రోడ్లు కానీ అవి కానీ సరిగ్గా లేవు అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు అంటున్నారు. మరి దాని గురించి ఏం చెప్తారండి? దాని గురించి అంటే రోడ్లు వేసారు కానీ అక్కడక్కడ పోయిన రోడ్లు మళ్ళీ చెప్పి మరమ్మతు చేస్తుంది. ఇప్పుడు పరిపాలన మీ పెన్షన్ అందుతుంది. అయితే పెన్షన్ బట్టి పొద్దున్నే 5ంటికి 6ంటికి వచ్చేస్తున్నారు ఇంటికి వచ్చి. అయితే మీరు ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి? పేరుని కృష్ణమూర్తి గారా లేకపోతే కొల్లు రవీంద్ర గారా? పేరుని కృష్ణమూర్తికి వెళ్తారు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నాండి? వైసీపీ పార్టీయా జనసేన ఇంకా టీడీపీ అలయన్సా? జగన్ చెప్తారంటారా? జగన్ అవుతాడు సీఎం. ఆయన అవ్వాలి. ఆయన అవుతాడు. జగన్ గారే కోరుకుంటారు మీరు అందరూ? మాకు బీసీలకి కూడా బాగా చేశాడండి. చాలా అందరికి కూడా బాగా చేశాడు. అందరికి పథకాలు అన్ని పథకాలు. మరి అభివృద్ధి లేదని చెప్పి ఆయన పైన ఇది ఉన్నది కదా, అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు అలాగ అనుకుంటారు. అలాగ మా అమ్మలు అయ్యి అనుకోవడం కానీ ఈయన వచ్చేది అన్ని పథకాలు అమలు అవ్వాయి. ఏ పథకం కూడా మిస్ అవ్వాలి. మీకు మాత్రం జగన్ గారే? మాకు జగన్. మీ పేరు రాము. హోటల్ ఎస్వీఆర్ టిఫిన్ సెక్షన్. పరిపాలన వేస్ట్. టీడీపీ మళ్ళీ రావాలా, అది నేను కోరుకునేది. అది టీడీపీ మళ్ళీ రావాలని. చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు మద్యం కాడి నుంచి ఏదైనా బాగుంది, సూపర్ ఉంది. రేట్లు తక్కువ. ఈ చెత్త మందు తాగి ఎంతమంది చచ్చిపోతున్నారు. నేను తాగుతూ ఉంటా, చెప్తున్నానుగా, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అంతమించి ఏం లేదు. మరి పథకాలు అన్ని ఇంపాక్ట్ చూపించాలి. పథకాలు ఏముందండి, పథకాలు మామూలుగా ఇస్తున్నాడు. మరి ఆ వాడ మాకు సరుకుల్లో, ఆయిల్లో, ఉల్లిపాయల్లో, వాటిల్లో, వీటిలో, కందిపప్పులో, ఈ పప్పుల్లో మాకు వేస్తున్నాడు కదా రేట్లు. మరి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందండి? పేరుని కిట్టు గారు నుంచో పెట్టారు, నాన్నగారు కాకుండా. ఎందుకు అలాగా? నాన్నగారు అంటే వీళ్ళదేముందండి, పరిపాలన అనేది పైనుంచి వస్తుంది. వీళ్ళదేముంది, వాళ్ళు ఇక్కడ ఇప్పుడు పరిపాలన పైనుంచి వస్తుంది. వీళ్ళకి పేరుని కృష్ణమూర్తి గారు కానీ నాని గారు కానీ సమస్య కాదు కదా. ఇక్కడ ఆయన కొడుకు కాబట్టి ఆయన నుంచో పెట్టుకున్నాడు, తప్పులేదు. వారసత్వంగా జరుగుద్ది. ఇప్పుడు అది ఇప్పుడు సీఎం ఈయన కొల్లు రవీంద్ర గారు ఎలా ఉందండి? బాగా తిరుగుతున్నారా? కొల్లు రవీంద్ర గారి పరిపాలన బాగానే ఉంటుందండి. మేము ఆయన ఫ్యానే. ఇప్పటి నుంచి పక్కా టీడీపీ. మేము రాజకీయాలు నాకు తెలియదండి. నాది చిన్న టిఫిన్ సెంటర్. నేనైతే మాత్రం జగన్ కేసాను మొన్న. ఈసారి మాత్రం వద్దు అనుకుంటున్నాను. రాజకీయాలు నాకు తెలియదండి. నాది చిన్న టిఫిన్ సెంటర్. నేనైతే మాత్రం జగన్ కేసాను మొన్న. ఈసారి మాత్రం వద్దు అనుకుంటున్నాను. ఓకే, అది పర్సనల్ చాయిస్ తెలియదు.
అంటే మీరు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ లీడర్స్ అటు ఇటు మారుతున్నారు, అటు ఇటు మారారు. ఏమంటే మాది విజయవాడ, అసలు విజయవాడలో కూడా ఇలాగే సీట్లు అవి మారినాయి. ఇవన్నీ మనకు వద్దు, మనకు పైన ఏది ఉంటే కింద అది. అంతమించి ఏం లేదు. అంటే మీరు చంద్రబాబు నాయుడు సెంట్రల్ చూసే నాయకత్వం నాకు వస్తున్నారు. నచ్చింది. అప్పుడు పరిపాలన బాగుంది. అప్పుడు అన్ని మద్యం రేట్ల కాడి నుంచి కూడా 35-40 రూపాయలకి ఇప్పుడు కష్టపడి పని చేసేవాడికి చీప్ క్వార్టర్ చొప్పున 35 రూపాయలకి బెంగళూరు ముందు అమ్మాడు. ఇప్పుడు ఇక్కడ కనీసం 250-300 అంటున్నారు. ఇక్కడ కష్టపడిన పని చేస్తున్నాడు 300 రూపాయలు 250 పెట్టి ముందు అవుతాడా చెప్పండి? ఏ కల్లుకో సారాకో పోతాడు. మధ్య విషయంలో, సరుకుల విషయంలో పథకాలు పెట్టాడని చెప్పి మీరు అంటున్నారు కదా, వైఎస్ఆర్సీపీ పథకాలు పెట్టాడు, మేము కూడా వాడుకున్నాం కాదంట్లా. ఆ వారం మాకు ఈ సరుకుల విషయంలో రేట్లు కొట్టేస్తున్నాయిగా. పామాయిల్ వచ్చి ఏమో 100 రూపాయలును అన్నీ కూడా ఇలా. గ్యాస్ వచ్చి ఇప్పుడు తగ్గించాడు, ఇప్పుడు ఎలక్షన్ ముందు తగ్గించాడు 1250 రూపాయలు బండ. అటువంటిది 100 రూపాయలు దాన్ని తగ్గించాడు, 100-200 లోపు తగ్గించాడు. అలా ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎలా ఉందండి? రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. రోడ్ల పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పరిపాలన బాగాలేదని ఎవరు అంటలా, పరిపాలన బాగానే ఉంది. కానీ ఏంటంటే ఒక అవకాశం ఇమ్మని అప్పుడు అడిగాడు జగన్ గారు, అది ఇచ్చారు జనం అంతా. అది ఇప్పుడు మీదైతే టీడీపీకి. నేను మాత్రం మొన్న జగన్కే వేసాను. మా 16 ఓట్లు మొత్తం, మా ఫ్యామిలీ మొత్తం 16 ఓట్లు. ఈసారి మొత్తం జగన్కే కొడతాం. జగన్కి కాదు, సారీ జగన్కి వేసాము, టీడీపీకి కొడతాం. మన 16 ఓట్లు జగన్కి కొట్టా. నేను మా వాళ్ళ చేతకు కొట్టించా. ఓట్లు కూడా మేము 10 పైసలు తీసుకోవాలా, 2000-3000 ఇచ్చినా మేము తీసుకోవాలా. మాకు ముందు నుంచి ఓట్లు డబ్బులు తీసుకుంటే అలవాటు లేదు, మాకు వద్దని మేము తీసుకోలేదు. ఈసారి మాత్రం పక్కాగా టీడీపీ కొడతాం. చంద్రబాబుకు ఒక అవకాశం ఇద్దాం. జగన్కి ఇచ్చాంగా, ఈసారి ఆయనకి ఇద్దాం. అవునండి, నేను పక్కా మెగాస్టార్ పార్టీ. నేను అయితే గ్రౌండ్ లెవెల్లో కలిసాయా జనసేన ఇంకా టీడీపీ పీపుల్? నాకు రాజకీయం చెప్పాను తెలియదు అన్న. నేను పార్టీ పరంగా అయితే సినిమా ఫీల్డ్ లో చిరంజీవి గారు అంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు. చిరంజీవి పరంగా ఇక టీడీపీ పరంగా ఈసారి ఓట్లన్నీ ఆయనకే వేద్దాము, ఒక అవకాశం ఆయనకు కూడా ఇచ్చి చూద్దాము, రేట్లు ఎలా ఉంటాయో చూద్దాము అని. నాగరాజు ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారన్నా? మన జనసేన ఇంకా టీడీపీ అలయన్సా లేదంటే వైసీపీ పార్టీ? వైసీపీ పార్టీ పేరు కిట్టు గారే గెలుస్తారు. కిట్టు గారు అంటే మీరు కిట్టు గారికి మద్దతు మీరు అందరూ? అవును. సో ఎలా ఉందన్న మరి కిట్టు గారు? అంటే ముందు పేరు నాన్నగారు చేశారు, ఆయన 5 సంవత్సరాలు బాగా చేశారు అనుకుంటున్నారా? బాగా చేశారు, కొత్తగా ఇవ్వాలని అందరికి పథకాలన్నీ అందుతున్నాయి, బాగా చేరుకుంటున్నాయా? మరి ఇప్పుడు ఇది ఒకటి వాలంటీర్లది చిన్న గొడవ అవుతుంది కదన్న, డిస్కషన్. వాలంటీర్లు వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు జనాలు, ఓటర్స్. అదేం లేదన్న, అది వాలంటీర్లు ఇన్ఫ్లేషన్ అనేది ఏమీ లేదు. మామూలుగా వాళ్ళు చేసింది కూడా కరెక్టే. కొద్దిగా వీళ్ళు వాలంటీర్లు ఉండటం వల్లే 3 మంది పెన్షన్లు కానీ ఇవన్నీ ఇవ్వాలన్నా ఎంత ఇబ్బంది అయిపోయింది మొన్న, ఎంతమంది చనిపోయారు. అన్ని బెనిఫిట్స్ అన్ని అందుతున్నాయి అన్న, పేద ప్రజలందరికి కానీ, చదువుకునే పిల్లలకు కానీ అందరికి. కొల్లు రవీంద్ర గారి పరిశ్రమ అది ఏమి లేదన్న అసలు. సరే ఓకే, మీరన్నా మీరు అదేనా? అందరూ మీరు అందరూ జగన్ అందరూ అందరికి మంచి జరిగింది కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. మరి క్యాపిటల్ విషయం క్యాపిటల్ విషయం అంటే 3 రాజధానులు డెవలప్ చేయాలని ఆయన అనుకుంటున్నారు. జగన్ గారి ఉద్దేశం మంచిదే అది. అంటే ఒక్కటే ఇది కాకుండా 3 రాజధానులు ఉన్నాయి అంటే ఆ ఊరు డెవలప్ అయితే, అటు డెవలప్ అయితే, విజయవాడ డెవలప్ అయితే అని అది ఆలోచన మంచిదే మరి అందరికి. అంటే ఏదో కొంతమంది అనుకునేది ఏంటంటే ఆ రాజధానిలో భూములు అయ్యి అని అనుకుంటున్నారు. అది వాస్తవమే, భూములన్నీ కొన్నది అందరూ టీడీపీ పార్టీ వాళ్ళే ఎక్కువ. మద్యపానం నిషేధం అని అన్నారు, అసలు ఆ బ్రాండ్లు వచ్చిందే టీడీపీ ఐఎంఓలో అన్నది. ఆ బ్రాండ్లు వచ్చిందే టీడీపీ ఐఎంఓలో. పేరండి? నా పేరు రాజు సార్. మీరు ఏదో చెప్పారు? సచివాలయ మండల కన్వీనర్. సచివాలయ మండల కన్వీనర్ గారు, నియోజకవర్గం గూడూరు మండలం. ఇప్పుడు మరి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి? పేరు నాని గారా లేకపోతే కొల్లు రవీంద్ర గారా? ఇక్కడ మాదైతేనేమో ఇక్కడ లోకల్ కాదు సార్, మాది గూడూరు మండలం. గూడూరు ఇది. ఓకే ఓకే. మరి స్టేట్ లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ పక్క. ఎందుకంటే జగన్ ఎందుకంటే అందరికీ మంచి చేశాడు కాబట్టి. మంచి పథకాలు అంటే 90% ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడు కదన్నా. 10% మిగిలిపోయింది కదా. 10% కూడా ఆగదు, 10% మిగలటం కాదన్నా, ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ చేశాడు. డెవలప్మెంట్ లేదు అది. డెవలప్మెంట్ అంటే అన్న కరోనా టైం వల్ల కొద్దిగా వెనకబడి ఉంది.
అది కూడా లేకపోతే ఇంకా బాగా డెవలప్ చేసేవాడు. ఉందన్న మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ కట్టించారు, పోర్టు తయారు చేస్తున్నారు, మరి అవి డెవలపే కదా. మరి 90% జగన్ కటౌట్ చూసే ఓట్లు పడతాయి అన్న. జగనన్న కట్అవుట్ ఆయన లోకల్ ఇక్కడ లీడర్ ఎవరన్నా దానికంటే కూడా జగన్ అన్న కటౌట్ చూసే అక్కడ జగన్ నుంచుంటే చాలన్నా, జగన్ వల్ల పడతాయి ఓట్లు. పక్కా సీఎం అన్న, అది పక్కా సీఎం జగన్ అన్న. టీడీపీ ఏం చేయలేదంటారు. చేసి ఇప్పుడు చేసేది అనేది తర్వాత విషయం అన్న. పక్కా సీఎం జగన్, దాంట్లో అనుమానం అయితే లేదు అని చెప్పేసి స్పెషల్ ప్లాన్లు తెచ్చిర్రు అని చెప్పేసి వాళ్ళు అన్న. ఇది అసెంబ్లీలోనే మొత్తం లిస్ట్ చూపించాడు అన్న జగన్ అన్న. ఏమేం చూపించారు, ఏమేం తెచ్చారు అన్నది మొత్తం లిస్ట్ చూపించారు అన్న జగన్ అన్న. అప్పుడు బ్రాండ్లు ఎవరెవరు తీసుకొచ్చారు ఏంటి అనేది, భూమ్ అని బోమ్ అని ఇవన్నీ పేర్లు లిస్టులు చదివి మరి వినిపించాడు కదా అసెంబ్లీలో. మరి అంతకంటే ఏం కావాలి? నిజం నిరూపించడానికి మొత్తం కాగితాలతో సహా చూపించాడు కదా. మరి దాన్ని కంటిన్యూ చేశారు కదా జగన్ గారు. కంటిన్యూ చేయడం అంటే అన్న, దానివల్ల కొన్ని ఆయన మనం అన్ని చెప్పే అంత ఇది కాదు, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు నిదానంగా రేట్లు పెంచడం వల్ల అంటే ఏదో తగ్గుది అని కొద్దిగా అలవాటు ఉండడం తగ్గిస్తారు కదా, దానివల్ల కొద్దిగా చిర్లా ప్రశాంత్ రాజు. సో ఇక్కడ వైసీపీ గెలుస్తుందా, టీడీపీ జనసేన అలయన్స్ గెలుస్తుందా? ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది అన్న. ఎందుకంటే పైన జగన్ గారు చేసిన పథకాల వల్ల ప్రతి పేదవాడికి అర్హతను బట్టి అందరికీ అందినాయి. ఉండవాళ్ళని కాదు, లేని వాళ్ళు కాదు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందినాయి. ఆ పథకాలే జగన్ గారి ధైర్యం, దానివల్ల ఖచ్చితంగా గెలుస్తుంది. సో ఇప్పుడు ఉన్న వాలంటీర్లని పార్టీ ప్రచారాలకు వాడుతున్నారు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు వాలంటీర్ పరంగా వచ్చేసరికి ఇప్పుడు పెన్షన్ ఉంది. పెన్షన్కి వచ్చేసరికి ఎందుకని ఇప్పుడు మా మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో వేల మందిని బయటికి డేటా అంతా బయటికి పంపించేస్తున్నారు. ఎంతోమంది ఆడపిల్లలు ఇంట్లో పగలు భర్త లేని టైంలో వెళ్ళిపోయి ఏదో మాట్లాడుతున్నారు చేస్తున్నారని చెప్పి మా మీద ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు మన అందరికీ తెలిసేది దాంట్లో ఎంత నిజమో. ఇప్పుడు అది ఒకటి. దానికి వచ్చేసరికి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కానీ ఈ కూటమి కానీ పెన్షన్ వాలంటీర్ల చేత ఇప్పించొద్దని చెప్పింది. ఇప్పుడు పెన్షన్ మేము ఇస్తే ఏంటి, ఇప్పుడు వాలంటీర్లు ఇస్తే ఏంటి ఇబ్బంది? మేమన్నా చేస్తున్నామా? అది మంచిది. ఇప్పుడు దీనివల్ల ఆపేయటం వల్ల ఎంతమంది పెన్షన్ అవతాతలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంతమంది చనిపోయారు, అదొకటి ఈ కూటమి అనేది గమనించాలి. స్టేటస్ అని చెప్పేసి స్పెషల్ బ్రాండ్లు తెచ్చారు అని చెప్పేసి వాళ్ళు మద్యపాన నిషేధం అవన్నీ ఏం చేస్తారు. మద్యపాన నిషేధం అనేసరికి ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ టైంలో ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో తెలుసు, ఇప్పుడు ఉన్నాయో తెలుసు, గవర్నమెంట్ పరంగా ఎన్ని ఉన్నాయో తెలుసు. అంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా అవి తగ్గుకుంటా ఒక్కసారి కంట్రోల్ చేయడం అనేది జరగదు. అప్పటి నుంచి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని తగ్గుకుంటూ వచ్చినాయని మనందరికీ తెలుసు. డెవలప్మెంట్ ఏం లేదని చెప్పి మరి నిరసన అవుతుంది మరి వైఎస్ఆర్ పార్టీ పైన, జగన్ గారి పైన. డెవలప్మెంట్ అనేది ఎందుకు లేదన్న, మనకు కనబడట్లేదా? మెడికల్ కాలేజీ కానీ, పోర్టు పరంగా కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ చాలా ఉన్నాయి, చేసినవి ఉన్నాయి. అభివృద్ధి జరిగిందంటారు. మచిలీపట్నం పరంగా బాగా జరిగింది, అన్ని చోట్లగా జరుగుతుంది. నిత్యావసర ధరలు కూడా పెరిగాయని చెప్పి వాళ్ళు నిత్యావసర సరుకులు ఇప్పుడు నిత్యావసర సరుకులు అయ్యేసరికి స్టేట్ ఒకటే కాదు కదా. చిన్నప్పుడు మా తాత సైకిల్ మీద తిరిగేవాడు అన్న, ఇప్పుడు నేను బండి మీద తిరుగుతున్నాను, మరి పెరుగుతా పోతాయి. నా పేరు మురళీకృష్ణ అండి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అంకుల్ ఈసారి రాష్ట్రంలో? అంతా మబ్బులో ఉందండి, ఎవరు ఏమి చెప్పలేకపోతున్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఎవరు గెలిస్తే బాగుందంటే అభివృద్ధి ఎవరు జరిగితే అలాగే. మన రాష్ట్రం వెడగొట్టు పొజిషన్లో ఉంది, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి. అది అభివృద్ధి చెందాలంటే అది ఎవరు కోరుకుంటున్నారు, ఎవరు చేస్తారనేది జనాలకి తెలుసు. అది ఒకరు చెప్పి మనం బయట ఎవరికి చేసేది ఇప్పుడే మనం ఏం చెప్పకూడదు. ఎందుకని జగన్ గారికి ఏం అవకాశం లేదంటారా? జగన్ గారు ఏమంటే జనాలు అన్ని ఓట్లు వేసి అన్ని సీట్లు ఇచ్చి గెలిపించుకున్నారు ఆయన్ని. ఇప్పుడు మనకి తాగుదాని నీళ్లు లేనిదే ఏది జరగదు కంపల్సరీ. 30 అంతా అయిపోయింది, పోలవరం పూర్తి అవ్వలేకపోయింది, చేయలేకపోయారు. డిట్కో ఇళ్ళు 95% 90% అయిపోయినాయి. దాన్ని మొన్న కొంతమందికి ఇచ్చారు. ఏమండి అందరూ లబ్ధి పొందిన నేను కూడా ఒకటి అనుకోండి. మనం డబ్బులు కట్టా, మనమే ఊరికి మనమే వాళ్ళని ఇమ్మనే మనమే అడుగుతులా. ఇప్పుడు స్థలాలు ఇచ్చారు, సెంటు స్థలం ఇచ్చారు, ఎక్కడో ఇచ్చారు. డబ్బులు ఉన్న వాళ్ళు కట్టుకోగలుగుతారు, డబ్బులు లేని వాళ్ళు కట్టుకోలేరు. ఇప్పుడు గవర్నమెంట్ ఏది ఇచ్చినా కూడా ఇలా ఇల్లు కట్టించింది అనుకోండి, వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు, కొబ్బరి కొడతారు, ఇంట్లోకి వెళ్ళిపోయి ఉంటారు.
సెంట్ స్థలం వేసి ఆడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టుకుంటాడు? అద్దెకిచ్చి అప్పు తెచ్చుకుని కట్టుకోవాల్సిందేగా వాడు. పేరు నాన్నగారు ఇప్పుడు వాళ్ళ కొడుకు నుంచో పెట్టారు వైసీపీ నుంచి. అవును, పేరు నాని గారు. అవును. లాస్ట్ టైం ఏమో ఆయనే నుంచున్నారు, నుంచొని గెలిచారు కూడా పేరు నాని గారు. ఇప్పుడు మరి ఎలా ఉంటది అనుకుంటున్నారు? కొడుకుని గెలిపిస్తారా లేకపోతే ఎట్లా? కొడుకుని గెలిపించే ఛాన్స్ ఉందంటారా పేరు నాని గారి కొడుకుని? లేదంటే కొల్లు రవీంద్ర గారికి వెళ్ళిపోతుంది అంటారా? పరంగా ఉంది, యూత్ పరంగా అయితే ఆయనకు ఉంది. ఆయనకి కిట్టు గారు కొద్ది దగ్గర పెట్టుకున్నారు. యూత్ పరంగా అయితే ఉంది. అయితే ఇక్కడ అభివృద్ధికి వచ్చేటప్పుడు మనకేం జరగలేదండి. ఏం జరగలేదు, ఏం లేదు. ఎక్కడైతే గొంతులు అంటే అక్కడే ఉంది. ఇప్పుడు పూర్తి స్థలం ఉంది. పూర్తి స్థలాలు సేకరిస్తేనే కదా ఎవరైనా వేసేది. స్థలాలు సేకరించబడితే ఎవరు వేయలేదు కదా. రాజశేఖర రెడ్డి ఉండగా శంకుస్థాపన చేశాడు. ఎప్పటికీ జరిగింది? ల్యాండ్ పూలింగ్ జరగాలి కదా కోర్టుకి. ఎన్నాళ్ళకి జరిగింది? చంద్రబాబు వచ్చిన తర్వాత స్థలాలు సేకరించారు. వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. మరి ఇక్కడ పోలాన్ని ఎందుకు చేయలేపారు? నీళ్లు కావాలిగా. నీళ్లు లేని ఏదీ లేదు. ఇప్పుడు మన రాజధాని ఉంది, 4 రోజులకి దగ్గర. ఇది అమరావతి అనేది హైదరాబాద్కి కానీ, ఇటు తిరుపతికి కానీ, ఇటు శ్రీకాకుళానికి కానీ దగ్గర సెంటర్, మెయిన్ సెంటర్ అది. ఇప్పుడు బెజవాడ ఉంది, బెజవాడ గుంటూరు జటనగరాలు చేయొచ్చు. అవునా కదా? అవునండి. అభివృద్ధి చేశాను 2 జంట నగరాలు వచ్చి. కానీ జగన్ గారు మూడు రాజధానులతోటి డెవలప్మెంట్ చేస్తారు 3 చోట్ల కూడా. ఏమంటే ఒక్కటి దానికి చేస్తే మూడోది చేసినట్టు. ముందు ఒకటి జరగాలిగా. ఏదండి, ఏదో ఒకటి జరగాలి కదండి ముందు. ఇప్పుడు 3 పడవ మీద కాలేస్తాం, ఏదో పడవ పక్కన లక్కెళ్ళిపోతుంది. అది 2 పడవ మీద వేస్తే ఆ పడవ పక్కకి వెళ్ళింది అనుకో, కాలు తీసి దాంట్లో పడిపోతాడు. ఇంకేముంది? అది స్టాండర్డ్ కావాలి కదా. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారండి రాష్ట్రంలో? రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే సూచనలు ఉన్నాయండి. మరి ఇక్కడ లోకల్ పరిస్థితి ఏంటండి? ఇక్కడ పేరుని కిట్టు గారు ఇంకా ఇక్కడ బాగా టఫ్ గా ఉందండి. టఫ్ గా ఉందంటారు. ఓకే, అంతున్నాయండి ఒక వైసీపీ పార్టీ తరఫు నుంచి పథకాలు అన్ని వచ్చింది. ఓకే, మీకు ఏం నచ్చిందండి జగన్ గారు పరిపాలనలో? జగన్ గారి పరిపాలనలో ఆయన చెప్పింది చేశాడు. సంక్షేమ పథకం అందించాడు, నవరత్నాలన్నీ అందించాడు. అభివృద్ధి అంటే ఆయన సీఎం అయిన కాడి నుంచి ఆయన కరోనా వచ్చేసింది వెంటనే. ఆ 2 ఏళ్ళు ఏం పరిపాలన లేదు, 2 ఏళ్ళు ఏమి ఆదాయం లేదు. సీఎం అయిన ఆయన 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనాతోనే గడిచిపోయింది. 2 సంవత్సరాలు కరోనాతో గడిచిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు అప్పుడు? నేను గనక సీఎం అయితే కరోనా వచ్చేది కాదన్నాడు ఆయన. అది ఇంకోటి మందు నిషేధం అని అన్నారు. కానీ వేరే రకాల మందులు తీసుకొచ్చి జనాల ఆరోగ్యం పాడు చేస్తుందని చెప్పి అపోజిషన్ ఎలిగేషన్ చేస్తుంది. దానికి ఏమంటారు మీరు? ప్రతిపక్షం ఉన్నాక అది మామూలే కదండి. మద్య నిషేధం అనేది అది ఎవరు ఆపలేరు. అది మద్యపానం ఏ గవర్నమెంట్ అయినా అసలు వచ్చే ఆదాయం మద్యంతో. డెవలప్మెంట్ ఎలా ఉందండి? రోడ్లు కానీ అవి కానీ? మచిలీపట్నంలో రోడ్లు పర్వాలా, మరీ అంత అధ్వానంగా ఉన్నట్లు బెటర్. వేరే డెవలప్మెంట్ ఏం జరగలేదండి? డెవలప్మెంట్ ఇంకా ఇంతే, మన ఉన్న ఆదాయంలో ఇంకా డెవలప్మెంట్ అంతే జరుగుతుంది, ఇంకేముంది. మరి వాలంటీర్ వ్యవస్థ మీద కూడా చాలా ఎలిగేషన్. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. కాంగ్రెస్ నుంచి వైసీపీకి వచ్చారు, ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు. టీడీపీ క్యాండిడేట్ ఇప్పుడు ఇక్కడ కొల్లు రవీంద్ర గారు. మరి ఆయన ఎట్లుంది ఆయన పర్ఫార్మెన్స్? బాగా తిరుగుతున్నారా? ఆయన పర్వాలేదు, ఆయన బాగా ప్రచారం బాగా చేస్తున్నారు. కిట్టు గారు బాగా చేస్తున్నారు. కిట్టు గారు ఏంటంటే యూత్ ఫాలోయింగ్. ఎందుకు ఈసారి కిట్టు గారికి ఇచ్చారు, పేరు నాని గారు కాకుండా? పేరు నాని గారు ఇంకా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా అన్నట్టుగా ఆయన వాళ్ళ అబ్బాయికి ఇచ్చారు. నేను ఉంచోలేను, నేను చేయలేను, నేను తిరగలేను, ఆరోగ్యరీత్యా నేను తిరగలేను అని చెప్పేసి ఆయన వాళ్ళ అబ్బాయికి నుంచోబడతాను. చంద్రబాబుకి చేస్తాం. ఎందుకు చంద్రబాబుకి చేస్తాం? ఇప్పుడు ఇంతవరకు అంటే చాలా అనుభవించారు ప్రజలు. ఇప్పుడన్నా మారకపోతే ఏముంది? ఆ మహానుభావుని జైల్లో పెట్టారంటే అప్పుడే మారారు ప్రజలు, అంతే. ఈయన చేసేదంతా కూడా చాలా అంతకాలంగా చేస్తున్నాడు. ప్రజలు కళ్ళాడుతున్నారు.
మీకు పథకాలు ఏమైనా అందుతున్నాయండి? పథకాలు అంది కొన్ని ఇస్తున్నారు, కొన్ని ఇస్తలేవు. ఆ మహానుభావుడు ఉన్నప్పుడు పింఛనీళ్ళు ఇచ్చినాయి గట్టి ఈయన తీసాడు. ఎందుకు తీసేశారండి? ఎంత తీసారంటే ఏం చెప్తాం. మరి మీ దగ్గర వాలంటీర్లు వాళ్ళు వచ్చి వాలంటీర్లు ఇప్పుడు వచ్చారులే, వాలంటీర్లు ఇస్తున్నారు, ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నారు, తీసేసిన వాళ్ళకి ఏంటి? మరి ఈ జగన్ గారు ఏమి చేయలేదంటారా? జగన్ గారికి చేస్తున్నాడు, చేస్తున్నాడు. అంత ఇది లేదు. ఆ బాబు ఉన్నప్పుడు మనకి పింఛనీళ్ళు 200 ఇచ్చారు. వాళ్ళ ముందు 2 ఐటెంలు 2 సార్లు గెలిచారు ఈ కాంగ్రెస్. 2 సార్లు కానీ 200 కానీ ఒక 100 రూపాయలు పెంచలే. ఈ చంద్రబాబు ఉరి చుట్ల కోనేరు చుట్ల తిరిగి అక్క తమ్ముడు చెల్లి ఎంత గురించి మీకు 200 సరిపోతున్నాయా, నేను గెలిస్తే 1000 రూపాయలు వెంటనే ఇస్తానన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2000 చేశాడు. ఇప్పుడు ఆయన 3000 ఇచ్చినా 4000 ఇచ్చినా ఈ మహానుభావులు వచ్చి ఇచ్చేకాడికి వచ్చి మా ప్రభుత్వం వస్తే 3000 ఇస్తామని అన్నారు. 3000 ఇస్తామని ఏమిచ్చారు? ఇప్పుడు మొన్న చేశాడు 3000. సంవత్సరానికి 250, సంవత్సరానికి 250. మరి కొల్లు రవీంద్ర గారు గెలుస్తారా లేకపోతే పేర్ని కిట్టు గారు? కొల్లు రవీంద్ర గెలుస్తాడు. ఆయన్ని గెలిపించుకుంటాం అంతే. ఆయన్ని గెలిపించుకుంటాం. ఆయన తప్ప ఎవరు లేరు. ఆయన్ని గెలిపించుకుంటాం. మాకు కావాల్సింది ఆయనే. మాకు కావాల్సింది ఆయనే బాబు. ఆయన్ని గెలిపించుకుంటాం. నిజంగా కాదు అంతే. ఒకటేలే, ఒకటే కుటుంబం అనుకో. మరి మత్స్యకారులకి ఏవో ఇస్తాము అని చెప్పి ఏమి ఇస్తున్నారు బాబు మత్స్యకారులు కట? ఆ మహానుభావుడు ఉన్నప్పుడు పింఛనీళ్ళు ఉన్న వాళ్ళకి కట మత్స్యకారులు 10,000 ఇచ్చాడు ఆయన. ఈయన వచ్చిన తర్వాత పింఛనీళ్ళు ఉన్న వాళ్ళకి 10,000 తీసాడు. అయితే పింఛనీళ్ళు ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా తీసాడు. ఆ మహానుభావుడు ఉన్నప్పుడు పింఛనీళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చారు, ఆ పింఛనీళ్ళు లేని వాళ్ళకి కూడా ఇచ్చారు. ఇదే 10,000. ఇప్పుడు నాకు పింఛనే ఉంది, ఇప్పుడు ఈయనకి పింఛనే ఉంది, మాకు ఇస్తలేదు. అంతకుముందు ఆ ప్రభుత్వంలో పింఛనీళ్ళు ఉన్న వాళ్ళకంటే 10,000 ఇచ్చారు. జగన్ గారు అయితే మీకేం చేయలేదంటారు? అమ్మా జగన్ గారు అయితే మీకేం చేయలేదంటారు? జగన్ గారు చేయలేదంటే ఆయన చేస్తున్నాడు అనుకో. ఈ ప్రజలకు కట్ట ఏంటి ఆడవాళ్ళకి కట్ట కొన్ని ఇస్తున్నాడు. ఆడవాళ్ళకి ఏమి ఇస్తున్నాడు? ఇగో రోడ్లు తుడిసేవాళ్ళు మా వాళ్ళే, వాళ్ళకి పింఛనీ ఇస్తున్నాడు. రోడ్లు తుడిసినానికి 12,000 14,000 అంట. 2 పింఛనీళ్ళు వాళ్ళకి. మరి వాళ్ళకి మరి అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆయన మీద అపమానంగా ఉంటారు. 2 ఇస్తున్నారు వాళ్ళకి, మనకి ఒకటే. బోట్లో కట్టబడుతున్నాం కదా, మరి అదే మత్స్యకారులకు వచ్చి ఇది మరి ఇవ్వాలి కదా 10,000. పింఛన్కి సంబంధం ఏముంది అన్నాను కదా బాబా. కదా అదే మరి మా ఇబ్బందులే. మరి అవి ఉన్నప్పుడు చూస్తే 2 రూపాయలు బియ్యం కట్ట 2 రూపాయలు ఎవరు చేశారు? ఆయనే కదా, ఏదో రామారావు కదా చేసింది. అన్ని ఆయన ఐటెంలోనే కదా అన్ని చేశాడు. ఇప్పుడు ఏంటంటే ఆ బియ్యం వల్ల అప్పుడు పింఛను డబ్బుల వల్ల లేని కూలి పనులు లేవు బాబు. ఇది వాళ్ళ పని చేసుకుంటే ఏదో కూలి వస్తుంది, లేకపోతే కూలి పనులు లేవు నాయన. ఈ జనసేన ఇంకా టీడీపీ వాళ్ళు కలిసారా గెలుస్తానికి? ఇప్పుడు అలయన్స్ కదా, వాళ్ళు కలుస్తున్నారా? వాళ్ళు అవును కలుస్తున్నారు. అదే గెలిచే అవకాశం ఉంది. క్యాన్వాసింగ్ కట్ట వెళ్ళినా మేమంటే ఏదో పని ఉన్న వాళ్ళు వెళ్తలేదు కానీ ఉన్న వాళ్ళు అందరు గట్ట వెళ్తున్నారు ఆయన కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడైతే టీడీపీ వస్తుంది మీ అభిప్రాయం ప్రకారం? అవును వస్తుంది. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంతేనా? అందరూ అంతే. ఎవరి మనిషి ఎవరికి. నా భార్య నా మాట ఆలకించదు అంతే కదా. నేను చెప్పి మనం పలానా దానికి ఏమంటే నా ఇష్టం నాది అంటది. కాదు, నా ఇష్టం నాది అంటది. అవును అంతే బాబా. ఏంటంటే ఆయన అభిమానితుడి ఆయన ఆయన వచ్చిన తర్వాత అన్ని ప్రజలు కొన్ని అర్థం అవ్వలేక చేసుకొచ్చాడు ఆయన. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? జగనే వస్తాడు అనుకుంటున్నా. జగనే వస్తారు అనుకుంటున్నారా అండి? మరి జగన్ గారు అభివృద్ధి ఏమీ లేదు చేయలేదని అంటున్నారు కదండి. అంటున్నారు కానీ ఆల్రెడీ ఇప్పుడు అందరికి వాలంటీర్లు అని వీళ్ళని అందరూ ఉద్యోగాల పర్పస్ కి అయితే బాగానే ఉంది కదా. ఆ వాలంటీర్లు కూడా పార్టీ కోసం వాడుకుంటున్నారు అని చెప్పేసి టాక్. మామూలుగా పార్టీ కోసమే కదా పెట్టింది, పార్టీ అభివృద్ధి పరం చేస్తారనే కదా వాళ్ళు పెట్టింది. ఇక్కడ ఎలా ఉందండి పరిస్థితి? వాలంటీర్ అన్నాక గవర్నమెంట్ పార్టీకి వస్తారు, కాకపోతే వైసీపీ వాళ్ళు వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కోసం వాటి కోసం వాడుకుంటారని చెప్పి అంటే వాళ్ళు మెయిన్ కాన్సెప్ట్ అసలు పెట్టింది అయితే వాళ్ళ గురించే కదా. ఇంకా పర్టికులర్గా వాళ్ళు వీళ్ళు అనుకోవడం ఏముంది? అది మామూలుగా పెట్టింది వైఎస్ఆర్సీపీ వాళ్ళే కదా, ఇంకా వాళ్ళ పార్టీ తరఫే ఉంటారు కాబట్టి ఇంకా అనే వాళ్ళు ఏంటని అంటూ ఉంటారు.
వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మద్య నిషేధం అన్నారు, కానీ తర్వాత వేరే వేరే బ్రాండ్స్ తీసుకొచ్చి అది అసలు మందు గురించి అయితే తాగే వాళ్ళకి ఏది ఇచ్చినా తాగుతానే ఉంటారు. దాని గురించి అయితే మనకు అనవసరం. వాళ్ళు ఎవరు వచ్చినా మద్య నిషేధం అయితే అవ్వదు. జగన్ వచ్చినా సరే, టీడీపీ వచ్చినా సరే, ఎవరెవరు వచ్చినా మత్తు నిదేశం అవ్వదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే వాళ్ళు తాగుబోతులు అట్లాగే ఉన్నారు. తాగేవాళ్ళు అసలు ఆయన ఎందుకు పెట్టాడంటే, నేను అనుకోవడం మొత్తం అసలు తక్కువలో ఎక్కువ పెట్టేసి అసలు తీసేయడం దానికన్నా ఏదో ఒకటి పెట్టి సర్లే వాళ్ళకైనా పెట్టడం తాగడం మంచిది కాబట్టి ఇంకా పెట్టారనుకుంటున్నా నేను, నా ఇన్నర్ ఫీలింగ్. వైఎస్ఆర్సీపీనే అంటూ కిట్టు గారని కాకుండా ఎవరి నుంచి ఉన్నా సరే పార్టీ పైన జగన్ అంతే. జగన్ ఉన్నారనే దీనికి వేస్తారు. ప్రతిపక్షం చేసే వాదన ఏంటంటే అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని చెప్పేసి ప్రతిపక్షం చేస్తుంది. దానికి మరి ఇప్పుడు అప్పు అంటే ఇప్పుడు జనాలకి పంచడం వల్లే కదా అప్పు అయింది. అది లేకపోతే ప్రజెంట్ అయితే అసలు ఏం ఉండేది కాదు కదా జనాలకి. ఇప్పుడు మొన్నటి వరకు కరోనా అన్నారు. అప్పుడు ఏమైంది ఈ పార్టీలన్నీ? అప్పుడు కూడా బయటికి రావాలి కదా. ఇప్పుడు మన సోనీ సూద్ ఒక్కటే ఖర్చు పెట్టారు డబ్బులు. వీళ్ళు పర్సనల్గా వాళ్ళు ఇచ్చుకున్నారు, మన జనాల వరకు రాలేదుగా. మరి పథకాలు అన్ని బాగానే మ్యాక్సిమం అన్ని పథకాలు వస్తున్నాయి మాకు. దాని గురించి అయితే ఇది లేదు, బాగానే ఉంది. మ్యాక్సిమం జగనే, 99% జగనే వస్తారు అన్ని పార్టీలకి. మీ పేరు? మనీ భయ్య. అని ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? టీడీపీ ఇంకా జనసేన అలియన్సా లేదంటే వైఎస్ఆర్సీపీ? వైఎస్ఆర్సీపీ. జగన్ గారు మీకు అన్ని పథకాలు అన్ని అందుతున్నాయా? ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు? ఎందుకు టీడీపీ ఇంకా జనసేన అనుకుంటున్నారు? అంటే టీడీపీ జనసేన అంటే వాళ్ళ పొత్తు కాస్త పొత్తు అంటారా? అది ఓకే. ప్రతిపక్షాలు ఏముందండి? ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ప్రజెంట్ ఆలోచించాలి. ఇప్పుడు మనోడు పెట్టిన పథకాల గురించి డెవలప్మెంట్ ఆగిందేమని మా ఉద్దేశం. ఇప్పుడు అతను కూడా ఇప్పుడు వేరే వాళ్ళు ప్రతిపక్షాలు చెప్పేది కూడా ఏమని చెప్తున్నారు? డెవలప్మెంట్ చేస్తారన్నారు. ఏ విధంగా చేస్తారు? ఇప్పుడు వీళ్ళు పెట్టిన పథకాలను ఇంకా వాళ్ళు కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? దాని గురించి ఆలోచించాలి. చూద్దాం. రాజధాని గురించి వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు, ఇల్లు కన్ఫర్మ్ చేయలేదు. నెక్స్ట్ దాన్ని బట్టి మద్యపాన నిషేధం గురించి అయితే మద్యపాన నిషేధం ఎవరు చేసేది లేదు, ఎవడేం చేయలేడు. దాని నిషేధం ఏంటి ఎవడు చేయలేడు. నా పేరు ఒడుగు సాంబమూర్తి, మాది గిరసలదిండి లోకల్. ఇక్కడ మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారన్నా? వైసీపీ పార్టీయా? వైసీపీ పార్టీ అభ్యర్థి పేరుని కృష్ణమూర్తి గారు అఖండ మెజార్టీతో గెలుస్తారు, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ప్రజలకి వర్క్ చేశారు. వాళ్ళ నాన్నగారు పేరు నాని గారు మాకు ఎప్పుడూ అందుబాటులో ఉన్నారు. ఆయన ఓన్గా కూడా మనుషులకి ఏం కావాలన్నది చేసి పెడతారు. పేద మధ్య తరగతి మనుషులకి అత్యవసర సమయంలో అందుబాటులో ఉంటారు, బాగా వర్క్ చేస్తారు. దాంట్లో మాత్రం డోకా లేదు. ఈ పథకాలు అంటావా, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. అన్నీ పార్టీతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. ఎవరు అర్హుడు అయితే వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చేసారు, అది వేరే విషయం. ఈ టీడీపీ వాళ్ళు అభివృద్ధి జరగట్లేదు అంటే వాళ్ళకి కళ్ళకి కనపడట్లేదు. ఇంకా అభివృద్ధి అంటే ఏంటి? 450 కోట్లతో మా మత్స్యకారులకు సంబంధించిన పని చేయిస్తున్నారు. 500 కోట్లతో మెడికల్ కాలేజీ వాళ్ళ ముందే రన్ అవుతుంది. 5,000 కోట్లతో 6,000 కోట్లతో పోర్టు. మరి మా చిన్నతనం నుంచి పోర్టు అంటే మరి 2023వ సంవత్సరం మే 22వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన కాదు, ప్రారంభోత్సవం చేసి వెళ్ళారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడన్నా ఒక్క రోజన్నా పని ఆగిందా చూడండి. పని ఆగిందంటే చెప్పండి, అప్పుడు అభివృద్ధి లేదని మేము ఒప్పుకుంటాం. ఆ రోజు నిత్యావసర ధరలు అంటే మన రాష్ట్రంలో మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో వెళ్ళి నూనె ధర ఎంత ఉందో, కారం ధర ఎంత ఉందో అన్ని ధరలు కనుక్కోవచ్చు. మన రాష్ట్రంలో ఎంత ఉందో తెలుస్తుంది. ఏదో నోరు ఉంది కదని వాగుతూ ఉంటే అన్నీ వాక్కుంటానే వెళ్ళిపోతాం. మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు కదా. మళ్ళీ వేరే కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు అని చెప్పి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇచ్చిన అలిగేషన్. ఆ మద్యపానం కొత్త బ్రాండ్లని చంద్రబాబు నాయుడు గారే కండి పర్మిషన్ ఇచ్చి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక్క బ్రాండ్ కన్నా పర్మిషన్ ఇచ్చారేమో నిలబడి చెప్పమానండి.
ఇప్పుడున్న బ్రాండ్లన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి వెళ్తా ఆయన లబ్ధి కోసం బ్రాండ్ల మీద సంతకాలు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ బ్రాండ్లని గవర్నమెంట్ రిలీజ్ చేసింది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క బ్రాండ్ కూడా రిలీజ్ చేసింది లేదు. కొత్త బ్రాండ్లు తెచ్చి ఆ బ్రాండ్ అమ్ముదాం ఈ బ్రాండ్ లేదు. అవన్నీ చంద్రబాబు నాయుడు బ్రాండ్లు అవన్నీ. అదే మీకు చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా జగన్ గారి పరిపాలన బాగా నచ్చింది. 100% జగన్మోహన్ రెడ్డి గారు మధ్యతరగతి పేదల పక్ష పార్టీ. మేము ఎప్పుడూ కూడా మాకు పని చేసిన వాడికి వేయకుండా పని చేయని వాడికి ఓటు ఎందుకు వేస్తారండి? ఏ ప్రజలైనా సరే ప్రజల్ని గమనించుకుంటా ఉన్న మనుషులకి ప్రజలు కూడా ఆయన్ని గమనిస్తారు. మమ్మల్ని పట్టించుకోకుండా మమ్మల్ని ఏదో ఓటు కోసం వచ్చి మళ్ళీ 5 సంవత్సరాలు కనపడకుండా వాడికి ఓటు ఎట్టా వేస్తాం? ఏం కదా. ఇది పార్టీలతో సంబంధం లేదు. ప్రజలకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే ఓటేసి గెలిపిస్తారండి ప్రజలు కూడా. మరి కొల్లు రవీంద్ర గారికి ఎలాంటి అవకాశం లేదంటారు ఈసారి? ఎందుకంటే 2 పార్టీలు కలిసి వస్తున్నాయి కదండి. అది ఇప్పుడు మేము పేరు నాని గారు ఓటేసి గెలిపించుకుందాం అనుకుంటున్నాం. వాళ్ళకి వేసేవాడు వాళ్ళకి వేస్తారు. మేము గెలుపు తథ్యం, దాంట్లో డోకా లేదు. భారీ మెజార్టీతో పేర్ని కృష్ణమూర్తి గారు గెలుస్తారు. మెజార్టీ రావచ్చు 25,000 30,000 మెజార్టీతో గెలుస్తారు. సరే కనిపిస్తుందండి. మళ్ళీ వైఎస్ఆర్ కనిపిస్తుంది అంటారా? జగన్ గారికి వెళ్తుంది అంటారా? ఆయనకే ఉండదు. పథకాలన్నీ అందుతున్నాయా మీకు? ఓకే. మరి